వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. శృంగవరపుకోట, లక్కవరపుకోట ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి ఎస్కోట నియోజకవర్గ పరిధిలోని ఎల్కోట మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలని కోరారు. పరిశుద్ధ్యమైన అవగాహన కల్పిస్తూ ఎల్కోట మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అధికారులు మరియు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కెర్రు పార్వతి, కాసపేట సర్పంచ్ కాళ్ల భూపాల్ నాయుడు, కొత్తవలస ఏఎంసీ డైరెక్టర్ పుట్టార్ శ్రీనివాసరావు, కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా రామకృష్ణ మరియు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దినట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమాల్లో భాగంగా మరి ఏదో ఒక గ్రామం మనమంతా కూడా భాగస్వామ్యం అవ్వాల్సిన సందర్భంలో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు, ప్రతి ఒక్కరికి మరి నా యొక్క నమస్కారాలు మొట్టమొదటి తెలియజేస్తూ, చిన్నార బాలబాలికలకు అమ్మగా ఆశీర్వదిస్తూ, మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 18 నెలల కాలంలో ప్రతి నెల కూడా 3వ శనివారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక గ్రామంలో, ఒక వార్డు, ఒక మున్సిపాలిటీ సందర్శించడం మీడియా ద్వారా, పత్రికల ద్వారా మనం అందరం కూడా చూస్తున్న సందర్భం. మరి అదేవిధంగా మనమంతా కూడా ఎక్కడో దగ్గర 3వ శనివారం పాలు పంచుకొని ముఖ్యంగా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి, పరిశుభ్రతని ఆధారంగా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి అని ఈనాటి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ మరి ఈనాటి మన ఎల్కోట మేజర్ పంచాయతీలో ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కూడా మనం పాలు పంచుకుంటూ, మరి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, మనమంతా మాటలో, టీవీలో, పేపర్లో, మన స్నేహితులు, మన పిల్లలు వివిధ అంటే ఉద్యోగ రీత్యో అమెరికా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అమెరికా చాలా బాగుంది, సుందరంగా ఉంది, శుభ్రంగా ఉంది, అభివృద్ధి చెందింది అని మాట్లాడతాం. కానీ అక్కడ ప్రభుత్వాలు అనేక ఏర్పాటు చేస్తున్న వాటికి అక్కడ ప్రజలు సహకరించడం వల్ల ఆ అభివృద్ధి అనేది అక్కడ కనబడతా ఉంది. మరి ఈనాటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ప్రజల్లో కూడా మార్పు వస్తేనే ఇవాళ ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో విజన్ 47లో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలపడానికి మనం అంత కృషి అందరం చేసిన వాళ్ళు అవుతామని, ముందు మనలో ప్రజల్లో ఒక అవేర్నెస్ రావడం కోసమే ఈ ప్రోగ్రాం అనేది. గతానికి ఇప్పటికీ బ్యారీ చేస్తే ఈ సంవత్సరం 8 నెలల్లో గ్రామాల్లో కూడా పరిశుభ్రత మనకి కనబడతా ఉంది. ఇంకా మనలో మార్పు రావాలి. నేను చిన్నారుల బాలబాలికలు కోరేది ఒకటే, మన కుటుంబాల్లో మార్పు రావాలి. మన ఇంటిని ఎలా అయితే మన అమ్మ, నాన్నగారు లేకపోతే మనం శుభ్రంగా ఉంచుతామో, గ్రామం, వార్డు లేకపోతే మున్సిపాలిటీలు అలాగే కాన్స్టిట్యున్సీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే భావన, ఇది మనది అనే భావన మనలో వచ్చినట్లయితేనే ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్
ఫుల్ గా ముందుకు వెళ్ళిన వాళ్ళు అవుతాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కై ఈనాటి కార్యక్రమం.